మన యొక్క అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. అది చాలా మంది నమ్మే విషయం. మనం మన చేతుల్లో ఉండే మన జీవితాన్ని మనం ఒక అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్ళగల శక్తి మనకుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మన యొక్క ఎదుగుదల సడన్ గా అనేది డ్రాప్ అయిపోవడం. అంటే సడన్ గా తగ్గిపోవడం. అప్పటి వరకు ఒక వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, డబ్బులు రావడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నా సడన్ గా ఇవన్నీ కూడా డౌన్ అయిపోవడం. ఇలాంటి వాటికి కారణం ఏంటో తెలుసా? మనమేనండి. మనం చేసే పనులే అది కారణం. ఇది నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. మనం చేసే ఒక 7 తప్పులు ఏంటి, దాని ద్వారా మనం అభివృద్ధిని, మన ఎదుగుదలని మనమే కిందకి లాగేస్తున్నామా అనే విషయాలే ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. ఎవరికైనా ఏం కావాలన్నా కూడా స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేయొచ్చు. లేదు అంటే www.sripanchamipujanets లో కూడా హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉందండి. అలాగే ఇక నెక్స్ట్ వీక్ లో కూడా మన ఛానల్లో దసరా పూజా కిట్ కూడా రాబోతుంది. చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు వినాయక చవితి లాగా దగ్గర ఇప్పుడు ఈ రోజు కూడా అడుగుతున్నారు వినాయక చవితి పూజ కిట్ అవైలబుల్ ఉందా అని. నేను పంపించడం వల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ఏదైనా సరే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని ఉద్దేశం ఉంటే ముందుగానే ప్లేస్ చేసేసుకోండి. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మామూలుగా అనుకుంటుంటాం ఏంటంటే మనం జీవితంలో గొప్పగా బతకాలి, గొప్పగా సాధించాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి రాకూడదు, అందరూ మనం గౌరవంగా చూడాలి అని అనుకుంటూ ఉంటాం. అనుకోవడంలో తప్పు లేదు. దాని దిశగా మనం అడుగులు కూడా వేస్తూ ఉంటాం. అందులో చాలా మంది సక్సెస్ కూడా అవుతూ ఉంటారు. కానీ మనం చేసే ఒక 7 పొరపాట్ల వల్ల మన సక్సెస్ అనేది మనమే స్టాప్ చేసినట్టు అయిపోతుంది. అలా మీకు ఏదైనా అనిపిస్తే గనక తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు చేసే పొరపాట్లు ఏంటో తెలుస్తుంది. మనం ఎంతో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటాం. కష్టపడి ఏదైనా ఒక విషయాన్ని సాధించినప్పుడు ఎవరికైనా చెప్పాలనే ఆతృత ఎక్కువగా ఉంటుంది. అందులో తప్పులేదు. కానీ అది మనం కరెక్ట్ పర్సన్స్ కి చెప్పాలి. అలా కాకుండా ఎదురింటి వారికి, బంధువులకి, లేదంటే స్నేహితులకు మనం చెప్పడం వల్ల కొంతమంది అందులో పోనీలే మీరు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కింది అనుకునేవారు చాలా చాలా తక్కువ మంది. మిగతా వారు ముందు కాంగ్రాట్స్ చెప్తారు, అబ్బా బాగా సాధించారు అంటారు. కానీ వాళ్ళ మనసులో వీళ్ళు ఎందుకు ఇంతలాగా సంపాదించేసుకున్నారు, ఇలా ఇందులో సక్సెస్ ఎలాగయ్యారు, మనం పడిన కష్టం అంతా వాళ్ళు గుర్తించరు. ఆ సక్సెస్ ఒక్కటే చూస్తారు. కానీ మనం ఎన్ని సంవత్సరాలుగా కష్టపడుతున్నాం అన్నది ఎవ్వరికి అవసరం లేదు. దాని ద్వారా ఏంటంటే మనకి కనుదృష్టి తగిలే అవకాశం ఉంది. మన అభివృద్ధికి ఆనుకట్ట వేసే అవకాశం ఉంది. అయితే మనం చేసే ఆ 7 పొరపాట్లు ఏంటో తెలుసుకుందామా? రండి చెప్తాను. మానవుడుకున్న సహజమైన గుణం ఏంటంటే బాధ వచ్చినా, కష్టం వచ్చినా ఎదుటి వారితో పంచుకోవడం. సంతోషం పక్కన పెడితే కష్టం. మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది, ఒక డబ్బు సమస్య అనుకోండి. కష్టం వచ్చినప్పుడు మన తెలిసిన వారికి అవ్వచ్చు, బంధువులకు అవ్వచ్చు, ఎదురింటి వారికో, పక్కింటి వారికో, స్నేహితులకో చెప్పినప్పుడు కొంతమంది మనకి డబ్బు ఇచ్చి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రోజుల్లో ఉన్నారు అంటే మాత్రం చాలా వేళ్లతో లెక్క పెట్టచ్చు. ఇక నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు ఏంటంటే మనకున్న కష్టాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకుంటారు. వీళ్ళకి మంచి పని అయింది, వీళ్ళకి ఇలాగే జరగాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ కష్టం నుంచి బయటపడే పరిష్కార మార్గాన్ని చూపించరు. మనకి ఇంకా బాధ కలిగే విధంగా, మన మనసు ఇంకా కష్టపడే విధంగా మాట్లాడుతూ ఉంటారు. దాని ద్వారా మనకున్న కష్టం ఒక పక్క అయితే వీళ్ళు మాట్లాడిన మాటలు ఇంకొక పక్క అవుతుంది. దాని ద్వారా ఏంటంటే మనం ఇంకా వీక్ మైండ్ ఉన్న వాళ్ళైతే డిప్రెషన్ లో వెళ్ళిపోవడం, దాని ద్వారా లైఫ్ స్పాయిల్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని మనకి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా మనం చాలా కంట్రోల్డ్ గా ఉండాలి. వెంటనే ఎవరికైనా చెప్పేయడం అది చేయకూడదు. ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి మనం సోర్స్ ఎత్తుకోవాలి. మనం ఆ యొక్క దారులు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం వెతుక్కోవాలి. కానీ ఇతరులకు చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదండి. ఇప్పుడు చెప్పే విషయాలు చాలా మటుకు నా అనుభవాలనే చెప్పచ్చు. ఇక రెండో విషయం,
ఇప్పుడు మనం ఏదైనా గుడికి వెళ్తాం. లేదు అంటే చాలా మందికి తెలియని కొన్ని పూజలవి ఉంటాయి. మనకెవరో చెప్తారు. పూజారులు ఎవరో చెప్తూ ఉంటారు. ఏంటంటే కొంతమంది ప్రతిరోజు గుడికి అది వెళ్ళడం వల్ల పూజారులు చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు ఆ పూజను గాని, లేదు అంటే ఏదైనా నేను గుడికి వెళ్ళడం గాని జరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఆ విషయాల్ని మనం ఇతరులకి చెప్పడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు కొంతమంది 99% ఈ రోజుల్లో ఎవ్వరు కూడా సంతోషపడరండి. బయటకి సంతోషపడుతున్నట్టు నటిస్తున్నా మనసులో మనం చెడిపోవాలి అని కోరుకుంటూ ఉంటారు. మన యొక్క అదృష్టాన్ని ఆ చూసి కుళ్ళుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అలా మనం గుడికి ఏదైనా వెళ్ళాం, పూజ వాళ్ళు లేదా వాళ్ళు చేసుకోలేని పూజ ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పామనుకోండి, దాని ద్వారా మనకి దృష్టి తగులుతుంది. దాని వల్ల వచ్చే ప్రయోజనం కూడా మనకు లేకుండా పోతుంది. అందుకని మనం ఇలాంటి వాటిని కూడా మనం కొంచెం సీక్రెట్ గానే ఉంచడం మంచిది. మూడవది అంటే ఆరోగ్య విషయం. ఆరోగ్యం గురించి మేము ఈ చిట్కాలు పాటిస్తున్నాము, డైట్ ఈ విధంగా తీసుకుంటున్నాము, ఇంత కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుంటున్నాము. ఇలా మనం అనేవి మన ఆరోగ్యం గురించి కానీ, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలు గాని, ఆరోగ్యకరమైన పద్ధతుల గురించి కానీ ఎవ్వరికి చెప్పకుండా ఉండడమే మంచిది. ఎందుకు అంటే అవి మనం ఎంతో కష్టపడి మన లైఫ్ ని మనం సెట్ చేసుకుందాము అనే ఉద్దేశంతో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకునే విధంగా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు అది ఎదుటి వారికి చెప్తే వీళ్ళు ఇంత డబ్బులు పెట్టి ఇంత మంచి ఫుడ్ తింటున్నారు, మనం తినలేకపోతున్నామే అనే కడుపు మంట కూడా ఎదుటి వారిలో ఉంటుంది. బయటికి చెప్పకపోయినా అది కూడా మనకి దృష్టిలా తగలడానికి అవకాశం ఉంటుంది. మన అనారోగ్య సమస్యలు రావడానికి, మెడికల్ బిల్స్ పెరగడానికి ఇలాంటి వాటికి కారణం అవుతుంది. అందుకని ఆరోగ్య విషయం కూడా ఎవరికి చెప్పకూడదు. 4వది మన లక్ష్యం. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక ఆశయం ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలి, లేదంటే మంచి ల్యాండ్స్ కొనుక్కోవాలి, మంచి బంగారం కొనుక్కోవాలి, లేదంటే పిల్లలు మంచి పిల్లలు కూడా మంచిగా ఒక స్థాయిలోకి రావాలి, ఒక గోల్ పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ విషయాల్ని ఎదుటి వారికి చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల దృష్టి తగులుతుంది. దాని ద్వారా ఏంటంటే మనకి అన్ని కూడా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. ఏదైనా ఒక పని ఇల్లు కొనుక్కోవడానికి మనం ఇంకా ప్లాన్ వేసుకోవట్లేదు, జాగా చూడలేదు, లేదంటే ఫ్లాట్ చూడలేదు, డబ్బులు దానికి ఎంత పడతాయో తెలియదు, ఏమి తెలియకపోయినా మేము ఇల్లు కొనుక్కుంటున్నాం అని అందరికి చెప్పడం అనుకోండి, దృష్టే తగులుతుంది. అది ఆదిలోనే అంతమైపోతుంది. ఇల్లు కొనుక్కుని అన్ని అయిన తర్వాత మాత్రమే ఎవ్వరికైనా ఏదైనా చెప్పాలి. ఇల్లు అనే విషయమే కాదండి, బంగారం విషయం అవచ్చు, ఏదైనా సరే. అదే పిల్లలు వాళ్ళ యొక్క గోల్ గురించి కూడా ఎవరి దగ్గర గొప్ప వస్తుందని చెప్పకూడదు. మా పాప డాక్టర్ అయిపోతుంది, అంటే గోల్ పెట్టుకుంది అని చెప్పామనుకోండి, ఇంకా డాక్టర్ అవడానికి చాలా టైం పడుతుంది. ముందు నుంచి మనం చెప్తే రేపు ఉదయం అవ్వలేదు, ఒకవేళ కానీ వేరే ఇంట్రెస్ట్ మార్చుకొని వేరే దారిలోకి వెళ్ళింది అంటే ఎదుటి వాళ్ళ దెప్పి పొడుపు మాటలు మనల్ని చాలా బాధపడతాయి. ఎప్పుడు కూడా మన లక్ష్యాలు ఏంటి, పిల్లల గోల్స్ ఏంటి ఎవరికి చెప్పకూడదు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి. మా పాప 8th క్లాస్ నుంచి డాక్టర్ అవ్వాలని అనుకుంది, తను సాధించింది. రెండోది మా బాబు ఎన్డీఏలో తను ఎన్డీఏ ప్రిపేర్ అయ్యేటప్పుడు 4 years తను ఏం చేస్తున్నాడు, ఏం చదువుతున్నాడు, ఎటువైపు వెళ్తాడు కూడా మేము మా నలుగురు ఎవ్వరికి రివీల్ చేయలేదు. తను ఎప్పుడు కూడా ఒక డేలో 18 hours దగ్గర చదువుకునేవాడు. అంత కష్టపడినప్పుడు అందరూ ఒక ఫంక్షన్ కి వెళ్ళేవాడు కాదు, ఒక బర్త్డే పార్టీకి వెళ్ళేవాడు కాదు, ఒక ఊరికి వచ్చేవాడు కాదు, ఎంత ముఖ్యమైనా సరే ఎక్కడికి వెళ్ళేవాడు కాదనమాట. అందరూ నెగిటివ్ గా మాట్లాడి ఎక్కడికి రాడు, ఎవరితోటి కలవడు, ఎవరితోటి ఇచ్చేయడు, మీ పిల్లల్ని ఎలాగైనా పెంచుతారు, నలుగురిలోకి తీసుకురావాలో తెలీదా, ఇలాగా మమ్మల్ని కూడా పేరెంట్స్ గా మమ్మల్ని కూడా అనేవాడు. మేము నవ్వేసి ఊరుకునేవాడు. ఎవరెన్ని మాట్లాడినా 1 రోజు 2 రోజులు కాదండి, 4 years ఇది మేము సీక్రెట్ గానే ఉంచాం. ఇంటర్ అయ్యాక ఏం చదువుతున్నాడు అంటే గ్రూప్ తీసుకున్నాడు, అంటే ఇంజనీరింగ్ ఇంకంతే, అంతవరకే. ఆడు ఒకసారి ఎన్డీఏ క్రాక్ చేసిన తర్వాత మాత్రమే అందరికీ చెప్పాము, అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అంతేనండి, మన ముందు నుంచి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు మన కష్టాలు తీర్చరు, ఎవరు మన సంతోషంలో 100% పాలు పంచుకోరు. అలాంటప్పుడు ఎదుటి వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక 5వ వస్తువు
ఆ విషయం ఏంటంటే ఆడంబరమైన వస్తువులు కొనుక్కునేటప్పుడు బంగారం గాని, నగలు గాని, మంచి మంచి సోఫా సెట్స్, డెకరేటివ్ ఐటెమ్స్ ఇలాంటివి కొనుక్కున్నప్పుడు మనకు గొప్పలొస్తాయని చెప్పి అందరికీ ప్రచారంగా చూపించడం గాని, ఇది ఇంత రేట్ అయింది, ఇది ఇంత రేట్ అయింది అని చెప్పుకోవడం గాని చేయకూడదు. ఎందుకంటే అబ్బా! ఇంత కాస్ట్లీ ఐటెమ్స్ వీళ్ళు ఎలా కొనగలిగారు? ఇంత రేట్ పెట్టి వీళ్ళు ఎలాగా చేయగలిగారు? ఇంత సంపాదిస్తున్నారా? అని చెప్పి మన రాబడి మీద కన్ను పెట్టే అవకాశం ఉంది. అందుకని కొనుక్కుంటే ఒకవేళ చూపిస్తే బంగారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే చూపించకండి. ఒకవేళ తాకట్టు పెట్టేసాము బంగారం, ఎంత బంగారం ఉన్నా మాకేంటి ప్రయోజనం లేదు, పెట్టుకోవడానికి కూడా దారి లేదు, అంతా బంగారం బ్యాంక్ లోనే ఉంది అని చెప్పడం కూడా తప్పేనండి. ఎందుకంటే అంత బంగారం ఉంది కదా, ఉంటేనే కదా మనం తాకట్టు పెట్టుకోగలం. అందుకని బంగారం విషయాలు గాని, అలాగే ఆడంబర వస్తువులు ఏదైనా రేట్లు గాని ఎవ్వరికి చెప్పదండి. నెక్స్ట్ ఆరో విషయం ప్రొవిజన్స్. మన ఇంట్లో వాడే ఆ వంటకు ఉపయోగించే సామాన్లు. ఇప్పుడు ఎవరైనా కిచెన్ లోకి వచ్చారనుకోండి, వెంటనే ఈ డబ్బాలు మేము అక్కడ తీసుకున్నాం, చాలా కాస్ట్లీ, ఇంత మంచివి ఎక్కడా ఉండవు, అంతా కూడా చాలా క్వాలిటీ అని చెప్పడం. ఆ డబ్బాలు ఓపెన్ చేసి జీడిపప్పు ఉంది, బాదపప్పు ఉంది, పిస్తా తింటాం మేము, ఇవి తింటాము, అంత కాస్ట్లీ ఆప్రికాట్స్ తింటాము, ఇవి తింటాము అని చెప్పేసి గొప్పకి ఎవ్వరికి చూపించకండి. చూపించడం మన మీద బ్యాడ్ ని సృష్టిస్తుందండి. ఈ రోజుల్లో ఎవరు కూడా హార్ట్ఫుల్ గా సంతోషపడే వాళ్ళు ఎవ్వరూ లేరండి. అందుకని ఈ విషయాలు మనం ఆతృతతోటో ఆసక్తితోటో మనలాగే ఎదుటి వాళ్ళు కూడా ఉంటారేమో అనే ఉద్దేశంతో చెప్పేస్తుంటాం. కానీ అది చాలా చాలా చెడ్డ అలవాటు. అది చెడునే తెస్తుంది మనకి, మంచిని ఎట్టి పరిస్థితుల్లోని తేదు. ఇక ఏడో విషయం ఏంటంటే మన రాబడి, మన దగ్గర ఎంత బంగారం ఉంది, మన దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి, మనం ఏమైనా ఇన్వెస్ట్ చేసామా అనే విషయాలు కూడా ఎవరికి చెప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పకూడదు. డబ్బు విషయం సంబంధించి ఎవరికి అసలు చెప్పకూడదండి. అలా చెప్పడం వల్ల దృష్టి తగులుతుంది. దృష్టికి నాపరాయి అయినా పగిలిపోతుంది అని చెప్తారు కదా, అది పూర్వం నుంచి వస్తున్న నానుడే, అదే కొత్తదేం కాదు. కానీ అది 100% ట్రూ. అది 100%. సడన్ గా పైకి వెళ్ళిన వాళ్ళు సడన్ గా కింద పడిపోతుంటారు ఈ దృష్టి వల్ల. చాలా చాలా చెడ్డది ఈ దృష్టి. అందుకని మనకున్నా సరే మనం ఎక్కువ బయటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. చాలా సింపుల్ గా బయటికి కనిపించాలి. మన కష్టాల్ని, సుఖాల్ని ఎదుటి వాళ్ళకి అన్ని బజార్లో పెట్టినట్టుగా పెట్టేయకూడదు. కొన్ని విషయాలు కంట్రోల్డ్ గా ఉంచుకోవాలి. ఎంత సంతోషం వచ్చినా, ఎంత బాధ వచ్చినా కొన్ని విషయాలు మాత్రమే చెప్పాలి. ఇంకొకటి, భార్యాభర్తల మధ్య జరిగిన గొడవలు కూడా ఎవ్వరికి చెప్పకూడదండి. వాళ్ళ మధ్య జరిగిన డిస్కషన్స్ కూడా ఎవ్వరికి చెప్పకూడదు. నలుగురు ఉన్నప్పుడు ఒకలాగా, నలుగురు లేనప్పుడు ఒకలాగా ప్రవర్తించాలి భార్యాభర్తలు. అలాగ ఉండాలండి ఈ రోజుల్లోని. ఈ పొరపాట్లు, ఈ తప్పులు అంటారు, పొరపాట్లు అంటారు, ఏదైనా సరే మన జీవితానికి నష్టాన్ని చేకూర్చేది. అందుకని ఎవరికైనా ఈ అలవాట్లు ఉంటే మాత్రం వెంటనే మార్చేసుకోండి, కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సరేనా? అదండి ఈ రోజు వీడియో. నాకు తెలిసిన విషయాలు, నేను అనుభవపూర్వకంగా అనుభవించిన విషయాలు కూడా మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. స్వస్తి.